విశాఖ పోర్టులో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారంటే నిజంగా మరి రాష్ట్రంలో ఈ గతంలోనే గంజాయి ఉంది. ఇవాళ ఈ డ్రగ్స్ వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇది ఒక మన రాష్ట్రానికే కాదు, ఇక్కడ నుంచి ఒక సెంటర్గా పెట్టుకొని దేశానికంతా కూడా సప్లై చేస్తున్నారనే మన అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకంటే గతంలో ముంద్రా పోర్ట్లో ఏదైతే వచ్చిందో అప్పుడు దొరికినప్పుడు దేశమంతా సంచలనం కలిగించింది. ఇవాళ దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ ఇక్కడ సిబిఐ వారు పట్టుకున్నారంటే అందులో సంధ్య ఆక్వా ఫార్మ్స్ సంబంధించి మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేరు మీద ఈ డ్రగ్స్ అన్ని కూడా దిగుమతి అయినాయంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది అధికార పార్టీ యొక్క మద్దతుతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి బ్రెజిల్ నుంచి ఏదైతే 25,000 కేజీల డ్రగ్స్ని ఇక్కడ తెచ్చుకున్నారో వారు ఎంతటి వారైనా సరే అందులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారంటున్నారు, కొంతమంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తా ఉన్నారు, వ్యాపారస్తులు సహజంగానే అందులో ఉంటారు. వీళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపాలి, కఠినంగా శిక్షించాలి. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేయడానికి ఒక చేతగాని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాళ్ళతో కుమ్మక్కయ్యే ప్రభుత్వం, లాలుచిపడే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈ జగన్మోహన్ రెడ్డిని కాపాడడం మాని ఇవాళ దీనిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాఫియా పైన ఉక్కుపాదం మోపాలని చెప్పి సిబిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.